గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బిందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులకు నేను చూస్తున్నారు కదా. సో చాలా రోజులు అయిపోయిందండి వ్లాగ్ అప్లోడ్ చేసి. సో ఈరోజు మీ ముందుకు నేను వచ్చేసాను. సో ఈరోజు ఏం విశేషాలు అనుకుంటున్నారా? ఈరోజు అయితే నా బీట్స్ కలెక్షన్, అంటే నా దగ్గర ఉన్న ఒక బీట్స్ కలెక్షన్ కొద్దిగానే ఉన్నాయి. సో చూపించేద్దాం అనుకుంటున్నా. ఇన్నాళ్ళు ఎందుకు చూపిలే అంటే జ్యువెలరీ చూపించిన అట్లీస్ట్ కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి కదా. సో అందుకనేసి చూపించలేదు. ఈరోజు ఎలాగున్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాను. సో రిటర్న్ వచ్చిన తర్వాత ఎలాగున్నా శారీలో ఉన్నా. సో ఇంకా బీట్స్ కలెక్షన్ అయితే చూపించేద్దాం అనేసి అయితే చూపించేస్తున్నా. ఇంకా నా మాటలతో చాలా బోర్ కొట్టాను. ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను బీట్స్ హారాలు అయితే చూపిస్తానండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మీరు ఆల్రెడీ చూసారనుకుంటున్నా ఒక గృహప్రవేశం వీడియోలో. సో అందులో నేను శారీ మీద ఒక డైమండ్ నెక్లెస్తో అయితే ఇది పేర్ చేశాను. చాలా అంటే చాలా మందికి ఇది ఇష్టమయ్యి, అంటే చాలామంది చేయించుకున్నారు కూడా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది కలర్ కూడా అంతే, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీకు సపరేట్గా నేను లాస్ట్లో పిక్స్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఇప్పుడు ఇది వేసుకొని చూపిస్తే ఎలా ఉంటుందో. సో చూస్తున్నారు కదా అసలు ఎంత నిండుగా ఉందో ఈ హారం. అయితే చాలా ట్రెండీగా ఉంటుందండి. ఇది ఒక్కటి వేసుకుంటే మనం చాలు. అసలు ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇదైతే నేను 4 పేర్స్తో అయితే చేపించుకున్నా. అంటే 4 లైన్స్ వస్తాయి దీంట్లో. 5 అని చెప్పారు, నాకు ఇదే పెద్దగా అనిపించే. సో అందుకనే 4 చాలా అన్నాను. సో ఇప్పుడు నేనైతే నా మ్యారేజ్కి నాకు గిఫ్ట్ చేశారు. ఇదైతే ఇది మా అత్త వాళ్ళు చేశారు. ఇది చూడండి అసలు ఎంత బాగుంది కదా. ఇది నాకు మా మ్యారేజ్కి యాక్చువల్గా నెక్లెస్ తీసుకోమన్నారు. నాకైతే నెక్లెసెస్ చాలా ఉన్నాయి. సో అందుకనేసి నేను ఇలా అయితే చేయించుకున్నాను. సో ఇది మీకు దగ్గరగా చూపిస్తాను ఎలా ఉంది డాలర్ అనేది. దీని డాలర్ వచ్చేసి కృష్ణ బొమ్మతో వచ్చింది. అసలు చాలా బాగా చేసి ఇచ్చారు నాకు. నేను ఆల్మోస్ట్ అన్నీ రెడీమేడ్లో తీసుకోలేదండి, మాకు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకున్నాము. సో అందుకనేసి పర్ఫెక్ట్గా చేసి ఇచ్చారు నాకు. ఇంకొకటి, సో ఇది ముత్యాలతో చేసిండేది, కానీ ఇది ఆర్టిఫిషియల్దండి. కానీ ఇది అట్లీస్ట్ నా దగ్గర ఒక 10 to 11 years వరకు ఇది నా దగ్గర ఉంది. నేను స్కూల్ చదివేటప్పటి నుంచి నా దగ్గరే ఉంది. సో కొంచెం కూడా చూడండి కలర్ అనేది షేడ్ కాలేదు. నాకు చాలా నచ్చుతుంది ఇది. దీన్ని మనం ఇలా కూడా వేసుకోవచ్చు, అండ్ అలాగే ఇప్పు బెల్ట్ లాగా కూడా వేసుకోవచ్చు, 2 in 1 లాగా. కానీ అసలు ఎంత బాగుంది కదా. ఇది ట్రెడిషనల్గా అసలు ఎంత బాగుంది కదా. డాలర్స్ ఏమీ లేకుండా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇంకొకటి, సో ఇది యాక్చువల్గా మా మమ్మీ తీసుకోంది. ఇది తను వరమహాలక్ష్మి పండగకి అనేసి తీసుకోనే, కానీ నాకు నచ్చింది అని నేను ఎత్తుకొని వచ్చాను. అండ్ దీని దగ్గర నుంచి చూపిస్తాను. లక్ష్మీ బొమ్మ అనేది చూసారా ఎంత బాగుందో. దీన్ని కూడా అసలు వేసుకుంటే ఏ కలర్కైనా మ్యాచ్ అయిపోతుంది. మరూన్ అనేది చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగుంటుందో. మెరూన్ కలర్ అనేది మనకి ఏ శారీ పైన అయినా కానీ మనకు చాలా బాగా కనిపిస్తుంది మెరూన్ కలర్ అనేది. నెక్స్ట్ ముత్యాల దండ. యాక్చువల్గా ఇది మా మమ్మీ నెక్లెస్. ఇది నేను నెక్లెస్లో సైడ్ పార్ట్స్ని రిమూవ్ చేసి పారేసి ఇలా చేయించుకున్నా. కానీ ఇది సింపుల్గా మనకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, అంటే చాలా పెద్ద ఫంక్షన్ కాదు, నార్మల్ జ్యువెలరీ వేసుకోపోవాలి అనే టైంలో ఇది అస్సలు బెస్ట్ ఆప్షన్. ఎంత బాగా కనిపిస్తుందో అసలు. నేను అన్నీ వేసుకొని చూడాలి అంటే చాలా సేపు అవుతుంది అని చాలా వరకు వేసుకోలేదు. వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది కదా. సో ఇదొకటి. ఇక్కడ చూసారా అసలు ఎంత బాగా కనిపిస్తూ ఉందో. వైట్ పర్ల్స్ అనేది కూడా అంతే అండి. మనం ఏ శారీ మీద వేస్తే కూడాను చాలా బాగా కనిపిస్తుంది వైట్ అనేది. పర్ల్స్ వచ్చేసి నా ఫేవరెట్ యాక్చువల్గా. బీట్స్, పర్ల్స్, నాకు గోల్డ్ జ్యువెలరీ కన్నా నాకు బీట్స్ కలెక్షన్ అనేది చాలా ఇష్టం.
అండ్ నెక్స్ట్ వన్, ఇది కూడా నా మ్యారేజ్ టైంలో సింపుల్గా అనేసి మా మమ్మీ తీసుకుంది. అది యాక్చువల్గా ఇది లైట్ వెయిటే, చాలా లైట్ వెయిట్ ఇది. కానీ ఎన్ని గ్రామ్స్ అని నాకు తెలియదు, ఏది తెలియదు. ఎందుకంటే అన్నీ చేయించుకున్నాము అండ్ ఒకేసారి తీసుకోవడం వల్ల సో నాకు వెయిట్ అనేది తెలియదండి. సో వెయిట్ గురించి అడగకండి. సో ఇది చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తూ ఉందో, దగ్గరకు చూపిస్తాను. సింపుల్ వేర్, లైట్ వెయిట్గా, మనకి బడ్జెట్ లేదు అన్నప్పుడు ఇలాంటివి తీసి పెట్టుకుంటే మనకు ఒక 2-3 తీసి పెట్టేస్తే చాలు, ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క కలర్ వేసుకొని వెళ్ళచ్చు. నెక్స్ట్ వన్, ఇది కూడా నా ఫేవరెట్ అండి. ఒక నిమిషం, ఇది చూడండి అసలు ఎంత ప్రిటీగా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది కదా డాలర్ అనేది. ఇది యాక్చువల్గా నా దగ్గర $1 ఉండే అండి. సో దాన్ని వేసి ఇది తీసుకున్నా, ఇలా చేయించుకున్నా. సో ముత్యాలు అండమాన్లో తీసుకోవచ్చు. నేను మీకు లాస్ట్ టైం చూపించాను కదా, అండమాన్ నుంచి నేను ముత్యాలు తీసుకొచ్చానని. సో దాని నుంచి నేను చేయించింది ఇది. చూడండి అసలు ఎంత బాగా చేయించారో. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇది వచ్చేసి నా ఫేవరెట్. ఇన్ని చూసాం కదా, నాకు ఇదే నచ్చుతుందండి. ఏమో నాకు ఇలా సింపుల్గా ఉండేదంటే చాలా ఇష్టం. ఇది మా అత్త నాకు న్యూ ఇయర్ అప్పుడు గిఫ్ట్ చేశారు. ఇది ప్యూర్ జేడా ఇది, కానీ ఇది గోల్డ్ కాదు, ఆర్టిఫిషియలే, కానీ చాలా బాగుంటుంది వేసుకుంటే. నా డ్రీమ్ ఏమంటే దీన్ని మళ్ళీ ఒకసారి ఇచ్చి గోల్డ్ చేయించుకోవాలనేది. ట్రై చేస్తాను ఫ్యూచర్లో ఎప్పుడైనా. అండ్ ఇది జస్ట్ సింపుల్ అండి. ఓకే, ఏదైనా డాలర్స్ ఉంటే అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే అలా కూడాను వేసుకొని వెళ్ళచ్చు. జస్ట్ 2 లైన్స్ ఇలా కుట్టించాను, బాగుంటుంది ఎక్కడైనా సింపుల్గా వేసుకొని వెళ్ళేదానికి. అంటే ఇంకొక కలర్ కూడా ఉంది అందులో. ఈ కలర్ కూడా అంతే, చాలా యూనిక్ కలర్. చూడండి ఎంత బాగుందో కలర్ అనేది. సో ఇది కూడా అంతే, మనం ఏదైనా డాలర్స్ ఉంటే అలా వేసుకొని వెళ్ళచ్చు. అండ్ ఇంకొకటి, ఇది కూడా నా ఎప్పుడుదో, ఇది స్కూల్ ఎప్పుడుది, కానీ ట్రెండీగా ఉంది కదా. సో ప్లెయిన్ శారీస్ అలా కట్టుకున్నప్పుడు ఇలాంటివి వేసుకొని వెళ్ళొచ్చు అనేసి నేను ఇలా పెట్టుకున్నా. కొంచెం ట్రెండీగా వేసుకొని వెళ్ళాలి అనే టైంకి ఇది వేసుకుంటా. యాక్చువల్గా ఇంకా వాడనే లేదు ఇది, అప్పుడెప్పుడో స్కూల్ అప్పుడు వాడాను. ఇంకా ముత్యాలు, మీకు చెప్పాను కదా నాకు ముత్యాలు అంటే చాలా ఇష్టం, ఎన్నో కొనిపెట్టేస్తూ ఉంటా. సో ఇదొకటి. ఇవి రైస్ పర్ల్స్ అంటారు కదా, చిన్నవి రైస్ పర్ల్స్ కూడా కాదు ఇవి, యాక్చువల్గా ఏదో అంటారు రైస్ పర్ల్స్ అంటే అవి వేరేలా ఉంటాయి, చిన్న పర్ల్స్. అండ్ ఇంకొకటి, ఇది యాక్చువల్గా ఇంకా కుట్టిలేదు, ఇది ఇంకా ఒక లైన్ ఉంది నా దగ్గర. సో ఇదొకటి అండి. ఇది ఇంకా ఇలాంటివి ఇంకా ఒకటి ఉంది, అది ఎక్కడో తెగిపోయింది, అది ఒక బాక్స్లో వేసి పెట్టాను. అండ్ ఇది ఆల్రెడీ మీరు చూసారు, ఇవి కలర్స్వి బీడ్స్ అనేది. సో ఇది మన దగ్గర 2 సైడ్స్ వేసుకునే లాంటిది ఏదైనా ఉంటే వేసుకునేదానికి ఇలా ఇచ్చారు. సో ఇదొకటి కలర్ ఉంది. అండ్ దిస్ వన్, ఇదొక కలర్ ఉంది, ఇదొకటి ఉంది. అండ్ పింక్ ఇదొకటి ఉంది. అండ్ ఇది. సో ఇన్ని ఉన్నాయి చిన్నవి అనేది. ఇది ఆల్రెడీ మీకు చూపించాను లాస్ట్ ఒక వీడియోలో, అవంతా చిన్నవండి. చూడండి ఇలా ఉంటాయి. దీనికి కూడా మనకు డాలర్స్ కావాలంటే డాలర్స్ వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ అలానే కావాలంటే అలానే వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో మీకు ఇప్పుడు లాస్ట్లో నేను అన్నీ ఒక్కొక్క పిక్చర్ అనేది అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సో మీకు వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నా, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది అందరికీ వెళ్తుంది. సో అందుకనేసి ప్లీజ్ లైక్. ఓకే, బాయ్.